నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పాస్టర్ పగడాల మృతికి శాంతి ర్యాలీ నిర్వహించిన మారేడుమిల్లి పాస్టర్స్ ఫెలోషిప్. మండపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలతో ఎమ్మెల్యే వేగుల్లా. శ్రీ సీతారాముల సప్తాహం సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సామర్లకోట ముస్లిం సోదరుల ప్రార్థనలో పాల్గొన్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప. నియోజకవర్గ ముస్లిం సోదరులకు సోదరిమణులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అధర్మాన్ని ద్వేషాన్ని రూపమాపే గొప్ప పండుగే రంజాన్ అని ఎమ్మెల్యే అన్నారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు. గత 40 రోజుల నుంచి పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరిమణులు అత్యంత కఠిన నియమాలు పాటిస్తూ చక్కగా ఉపవాస దీక్ష చేస్తూ ప్రపంచ శాంతికే మరి వారు చేస్తున్నటువంటి తపన, ఆ తపనకి మెచ్చి అల్లా మరి ముస్లిం సోదర సోదరిమణులందరినీ, అదేవిధంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరి చల్లగా చూడాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన సోదర సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వెదురుపాక మస్జిద్ ఈ కయత్లో మసీద్ నిర్వాహకుడు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్థనలు చేశారు. సయ్యద్ రజా ఖురాన్ హాఫీజ్ ఖురాన్ పఠించి రంజాన్ విశిష్టత తెలిపారు. ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇమాం మహమ్మద్ అబూబక్కర్, కాజా బాబు, రషీద్, మునా, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు. पाके परवरदिगार आलम मौला जो जो हजरात अपने घरों से दूर है मौला उनके माँ बाप के उम्र में बरकतें अता फरमा। या आमीन। पाके परवरदिगार आलम मौला जी अमान आले रसूल लिखम सदे लुत्फी बिया हजरत वबाई अल खातम अल मुस्तफा वल मुर्तजा व वनामा व फातिमा सल्लल्लाहु तआला अला खैर कलई व नूर अल शै सय्यदना मुहम्मद व आलिहि తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం జమ్మా మసీద్లో పవిత్ర రంజాన్ పండుగ నమాజ్ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గోకవరం మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుండి ముస్లిం సోదరులు జమ్మా మసీద్లో పండుగను ఘనంగా జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మా మసీద్ సభ్యులు షేక్ సిద్దిక్, షేక్ మదీన్ మీడియాతో మాట్లాడుతూ అల్లా దయా కరుణా కటాక్షాల వల్ల ఈరోజు 30 రోజులు ఉపవాస దీక్షను పూర్తి చేసుకొని ఈరోజు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని చాలా సంతోషంగా ఉందన్నారు. తమకు సహకరిస్తున్న హిందూ క్రైస్తవ సోదరులను ప్రతి ఒక్కరిని గుర్తించి సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని అల్లాను ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసి దాన్ని మనందరం కూడా ఎంతో కని విని వెలుగుల విధంగా ఈ పండుగ చేసుకోవడానికి ఈ రోజు వరకు అల్లా తీసుకొచ్చాడు. ఆ పండుగ చేయడానికి మనందరం కూడా కలిసి వచ్చాం. ఒకసారి వీలైనంత వరకు దగ్గరగా నుంచి ఉంటాయి, వీలైనంత వరకు, ఎందుకంటే అందరికీ అవకాశం దొరకాలి కదా.
ఈద్ ముబారక్. ఈ రోజున చాలా సంతోషంతో ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు చేసుకుని తమ తమ ఉపవాసాలు పూర్తి చేసుకుని పిత్రాలు అలాగే జకాతులు ఇచ్చి పేదలని తన వంతు బాధ్యతగా అల్లా తాలా చెప్పిన విధంగా వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ పవిత్ర ఈద్ పండుగని చాలా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్ తెలియపరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామం జుమ్మా మసీద్ కమిటీ సెక్రటరీగా చెప్తున్నానండి. మొత్తం అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల రోజుల ఉపవాసం బాగానే జరిగిందండి. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 50% అదనంగా పెరగడం జరిగింది ఉపవాసాల్లోనే. ఈ ఉపవాసం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బాగోవాలి, అలాగే మా ఆరోగ్యం బాగోవాలి, అలాగే అందరూ బాగోవాలి, ముస్లిమ్స్ బాగోవాలి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అదర్ కులస్తులు అవనండి ఏ కమ్యూనిటీ వాళ్ళైనా అందరూ బాగోవాలనే ఈ నెల రోజులు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం అది. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు ముందు ముఖ్యంగా దానం చేయాలి. ఈ పండగ నిరుపేదలకు దానం చేయాలి. సంపాదించిన దాంట్లో 25% జకాతులు ఇవ్వాలి. అలాగే ఇంటికో మనిషి ఉంటే మనిషికి తలకింతని 130 రూపాయలు, తలకి 130 రూపాయలు ఫిత్రాలు ఇవ్వాలి. ఇది లేనటువంటి పిల్లలకి అవనండి, లేనటువంటి వాళ్ళకి అవనండి, ఇది దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. ఈ పండగ ఉద్దేశం అదే. అలాగే ఈ నెల రోజులు ఉపవాసం ఉండి మా సాధ్యులు అందరూ కోరుకునేది ఏంటంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరూ ఆరోగ్యంగాని సంతోషంగాని ఆహారం యొక్క కొరత లేకుండా ఉండాలని, అలాగే స్వర్గవాసులు అవ్వాలని ప్రతిరోజు కోరడం జరుగుతుంది. ఇండియాలోనే ఏమన్నామండి, వరల్డ్లోనే ఏమన్నా ముస్లిమ్స్ అందరూ కోరుకునేది అదే. అలాగే ఇది లౌకిక దేశం, మంది ప్రజాస్వామ్య దేశం. దాని గురించి అన్ని కులాలు అన్ని మతాలు సమానమే, సమానం లేదంటూ ఏమీ లేదు. మేము కోరుకునేదల్లా అల్లాహ్ని కోరుకునేది, ప్రార్థించేది మేమేంటంటే అందరూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటాం. ఈద్ ముబారక్. అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. శ్రీకాళహస్తిలో రంజాన్ పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించింది. రంజాన్ మాసంలోనే రంజాన్కు మరో పేరు ఈదుల్ ఫిత్రా. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫిత్రా, జకాత్, దాన ధర్మాలు చేస్తుంటారు. శ్రీకాళహస్తిలో పట్టణంలో ఈదుగులగుంట వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను సుమారు 3000కు పైగా ముస్లిం సోదరులందరూ పిల్లల నుండి వృద్ధుల వరకు సంతోషంగా జరుపుకున్నారు. నెల రోజులు ఉపవాస దీక్షలు ప్రారంభించి భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించామన్నారు. స్థానిక ప్రజలు దయా, కరుణ, మానవత్వం విలువలతో కూడుకున్నదే రంజాన్ పండుగ యొక్క విశిష్టత అని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. السلام عليكم. الله أكبر الله أكبر الله لله الحمد. الحمد لله الذي وفقنا فيه لقراءة القرآن ويسر علينا أداء. الله أكبر الله أكبر لا إله إلا الله. वास्ते अल्लाह के मेरा काबे शरीफ के ताबीज़ नियत कर ले भाई. अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन'अमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वला यग़शाहा वस्समाइ वमा बनाहा
والأرض وما وقد خاب من دساها كذب الثمود بطغواها إذ سواها ولا يخاف سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر రంజాన్ శుభాకాంక్షలు. మరి మీరందరూ ఒక నెలగా అల్లాహ్ కృపతో కఠోరమైన ఉపవాసం నుండి దేశము, రాష్ట్రము, మన పట్టణం అంతా సుభిక్షంగా ఉండాలని మీరందరూ ప్రార్థించినందుకు మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఈ రాష్ట్రంలో ముస్లింలకి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదని, వక్ఫ్ బోర్డు భూములంతా కూడా కాపాడాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, ఎలాంటి అన్యాయం జరగకూడదని కూడా రాష్ట్రంలో ఆయన కృషి చేస్తున్నారు. అలాగే మనకందరికీ తెలుసు, మన హృదయ నేత, శ్రీకాళహస్తి అభివృద్ధి ప్రదాత, కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మన కాళహస్తి ముస్లింలు పడే ఇబ్బందిని చూసి దాదాపు 2 ఈద్గాల్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని మన ముస్లిం సోదరులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఈద్గాలు, షాదీ మహల్ కూడా కట్టించడం జరిగింది. మరి వారి అడుగుజాడల్లో వారి తనయుడు బొజ్జల వెంకటసూర్యారెడ్డి గారు గెలవక మునుపు గత రంజాన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి నేను ఈ ఈద్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఆయన గెలిచిన మీ అందరి కృపతో, మీ అందరి ఆశీర్వాదంతో ఆయన గెలవడం జరిగింది. అందులో భాగంగా మీకు చెప్పిన మాట తప్పకుండా ఆయన నెరవేర్చాలని ఉద్దేశంతో మరి అతి తొందరలో, టైం కూడా లేకుండా దాదాపు ఒక 20 రోజుల్లోనే ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. ఆయన మొన్న ఇఫ్తార్ విందులో కూడా వచ్చి చూసి, అరే చాలా తక్కువ జరిగింది అభివృద్ధి, ఈసారి రంజాన్కి కూడా నేను పూర్తిగా అభివృద్ధి చేస్తాను, షాదీ మహల్ కానీ, ఈద్గాలు కానీ అన్ని అభివృద్ధి చేస్తాననేది కూడా చెప్పడం జరిగింది. మరి వారి కుటుంబానికి మీ పైన ఉన్న నమ్మకం, మీ పైన ఉన్న శ్రద్ధ, మిమ్మల్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే ముస్లిం సోదరులకు అందరికీ కూడా బొజ్జల కుటుంబం సహకారాలు అందించడం జరిగింది. మరి ఈరోజు P4 మీటింగ్ ముఖ్యమంత్రితో ఉంటుంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు రాలేకపోయినారు. మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా కొంతమందికి చెప్పడం జరిగింది, ఈసారి కంపల్సరీగా రంజాన్ కి ఆయన ఇంకా ఈ ఈద్గాన్ని అభివృద్ధి చేస్తాడని, మీతో కలిసి ఆ రోజు పాలు పంచుకుంటాడని తెలియపరుస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా వారి తరఫున, నా తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر. సుదీర్ఘకాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందడం అభినందనీయం. పోలీస్ శాఖలో విశేష సేవలు అందించి పదవి విరమణ పొందిన జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ జి శ్రీనివాసరావు 1985
41 సర్వీస్ గిద్దలూరు పోలీస్ స్టేషన్ విధులలో నిర్వహిస్తున్న కేవి రమణారెడ్డి హెచ్సి 2334 35 సర్వీస్ స్వచ్ఛంద విరమణ ఐటీ కోర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ శ్రీనివాసులు హెచ్సి 299 సర్వీసులను ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి నేటి వరకు ప్రజలకు సేవ చేస్తూ పదవి విరమణ పొందడం అదృష్టమన్నారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వచ్చిన డబ్బులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, మిగిలిన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. పదవి విరమణ తర్వాత కూడా మీరు పోలీస్ కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవెల్లా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే పదవి విరమణ పొందిన సిబ్బంది యొక్క కుటుంబ వివరాలను, పిల్లల చదువుల ఉద్యోగ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీ సీతారాముల సప్తాహం సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల గొల్లల మామిడాడ టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలపూడి శివరామారెడ్డి, జనసేన నాగు ఎన్డీఏ నాయకులు, కరకుదురు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి మారేడుమిల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మండలంలోని శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు సి శామ్యూల్ మాట్లాడుతూ పగడాల మృతి క్రైస్తవ లోకాన్ని కలిచివేసిందని, ఆయన సేవలు ఎనలేని అని కొనియాడారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసనగా మారేడుమిల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మండలంలోని క్రైస్తవ సంఘ విశ్వాసులు, పెద్దలు, యువత, స్త్రీల మైత్రి క్రైస్తవ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన మృతికి ఘన నివాళులు అర్పించారు. ఓ మహనీయమైన వ్యక్తి క్రైస్తవ వక్తను కోల్పోవడం చాలా విచారకరమని పలువురు క్రైస్తవ సంఘ పెద్దలు, దైవజనులు అన్నారు. ఆయన చనిపోవడం వల్ల హైదరాబాద్ ఎందరో అనాథ పిల్లలు అనాథులుగా మారారన్నారు. అనంతరం ఆయన మరణానికి సంతాపంగా క్రైస్తవులంతా మౌనం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ఓదార్పు కలగజేయాలని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండలం ప్లాస్టేట్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బి ప్రభాకర్ రావు, బిషప్ గొర్లె శ్రీకాంత్, కె జాకోబ్, జాన్ రత్న, ప్రకాష్ రెడ్డి, ఎల్ రవికుమార్, సిఎస్ఐ స్టేట్ చైర్మన్ చిన్నం సుభాకర్, పలువురు పాస్టర్లు, క్రైస్తవ పెద్దలు, క్రైస్తవులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామిలు పేర్కొన్నారు.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకొని సామర్లకోట సిబిఎం సెంటర్ సమీపాన సోమవారం ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేయగా సామర్లకోట పరిసర ప్రాంతాల్లో మసీద్ల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ప్రార్థనలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చినరాజప్ప కూడా చైర్మన్ రామస్వామి హాజరై మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులంతా పండుగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ నాయకులు, టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. भाई सही सही बोला जी चलने वाले चलो चले चले सही बोला गाड़ी की चाबी है कि साइकिल की है, आकर के ले जाएं। रमजान कीली मिली है, अगर किसी की है तो माइक के पास आए और ले जाएं। माइक बॉक्स के ऊपर रखी हुई है। ఇప్పుడు పెట్టలేదు పెట్టి ఒక నెలగా ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో భక్తిభావాలతోటి నెల రోజులు కూడా ఉపవాసాలు చేసి ఎంతో భక్తిభావంతో చేశారు అందరూ. మరి అలా మరి ఒక ఆఖరి రోజు ఈరోజు మంచి కార్యక్రమానికి అందరూ కూడా కలిసి మరి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరులందరూ కూడా మరి ఎంతో భక్తిభావాలతోటి ఈ నెల మాసం కూడా ఉంటారు. మరి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి మరి దీన్ని భక్తిభావంతో ఉంటారు కనుకనే ఇలా అందరూ కూడా సుఖశాంతులు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ మాసం అంతా కూడా మరి ఏదో ఒక ముస్లిం చేయాలని ఆలోచనతో ఆయన ఇద్దరు కూడా ఇలా కూటమి ప్రభుత్వం చేసింది. చాలా సంతోషం. ముస్లిం సోదరులను కూడా కలిసి ఇఫ్తార్ విందులు ఇచ్చుకొని వేళ ముందుకెళ్లారు. మరి ఆ నాయకులు అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది. అలా అన్ని మతాలకే కూడా ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైతే వెనకబడి ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాగే ముస్లింలకి మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అన్ని రంగాలను ముందుకెళ్ళడానికి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఇస్లాం మతంపై విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రంజాన్ పర్వదినం ఈరోజు పవిత్ర ఖురాన్ అవతరించినటువంటి రోజు రంజాన్ రోజు. మరి నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి మరి ఈ రోజు విరమిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మరి పెద్దలు శాసనసభ్యులు రాజప్ప గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముస్లిం సోదరులకి ఎప్పుడూ ఉన్నట్టే ఈ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా అచ్చంపేటలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో గూగుల్ మీట్ ద్వారా క్రీస్తు సంఘం సభ్యులు ప్రతి ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు తమ సమస్యలను, బాధలను ఒకరికొకరు చర్చించుకోవడానికి వేదిక అయిందని సభ్యులు తెలిపారు.
ఈ గూగుల్ మీట్లో సుమారు 60 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. సోమవారం నాడు అచ్చంపేట క్రీస్తు సంఘం హెజ్రావారి ఆధ్వర్యంలో గూగుల్ మీట్ సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలేని సభ్యులు ఒకరినొకరు పలకరించుకొని ఇలాంటి అవకాశాన్నిచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. హిజ్రా కుటుంబ సభ్యులు తమ మాతృమూర్తిని క్రీస్తు సంఘం గూగుల్ మీట్ సభ్యుల సమక్షంలో సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులకు బహుమతులను ప్రదానం చేశారు. తదనంతరం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రీస్తు సంఘం సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో అచ్చంపేట మరి క్రీస్తు సంఘం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఉన్నాము. తండ్రి అయిన దేవుడు ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులరా, ఈ యొక్క దినకాలంలో మరి గూగుల్ మీట్ ద్వారా ప్రతిరోజు మేము కోరుకుంటున్నటువంటి ఈ యొక్క మీట్ ముందుగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇచ్చాడని నమ్ముతున్నాము. ఏమిటంటే అది మేమందరం కూడా ఇక్కడ ఒక పొద్దున్నే ప్రతిరోజు ఉదయం మేము మీట్లోనూ వస్తూ మా ఒక ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి వరకు సత్య అన్వేషణ చేయుచున్న బిడ్డలు అందరం కలిసి ఇక్కడ ఒక మంచి ఒక సహోదరి ప్రేమను కనపరుచుకుంటూ మేము అందరం కూడి ఉన్నాము. మరి వచ్చిన వారందరిని బట్టి ఎంతగానో సంతోషించున్నాము. మరి ఈ యొక్క మీటును జరిగించే విషయంలోనూ ప్రథమంగా మరి అజ్రా గారు, మరి విజయ్ గారు, మరి ప్రశాంత్ వర్మ గారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో రంజాన్ సందర్భంగా కిర్లంపూడి ముస్లిం పెద్దలు ఆయనను కలిశారు. వచ్చిన వారికి ముద్రగడ పద్మనాభం మరియు ఆయన తనయులు ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించి ముస్లిం యువకులకు, పెద్దలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి రంజాన్ పండుగ ప్రతీక. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు ప్రజలందరికీ మాజీ మంత్రి, వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం శుభాకాంక్షలు తెలిపారు. కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుకి ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج الدنيا فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان ఆమీన్. యా అల్లా, నీవే దయామేడివి, కరుణామేడి. ప్రత్యేకంగా మౌలా మా స్నేహితుడు, మా శ్రేయభిలాషి గౌరవనీయులైన ముద్రగడ పద్మనాభం గారికి, ఆయన అబ్బాయి గారి గిరిబాబు గారికి, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా. యా అల్లా, నేను చాలా అదృష్టవంతుడిని, నన్ను నువ్వు ఇక్కడ పిలిచావు కాబట్టి నా యొక్క ఈ ప్రార్థన స్వీకరించు. యా అల్లా, యా అల్లా, నిన్ను తలుచుకున్న వెంటనే నువ్వు ప్రతి కోరిక తీర్చుతావు కాబట్టి మా యొక్క ప్రతి ఒక్క కోరిక తీర్చేయాలా. ప్రత్యేకంగా మౌలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసులో ఉన్న ప్రతి మంచి కోరిక తీర్చేయాలా. ఇలా ప్రత్యేకంగా మౌలా ఈ రోజు పండుగ పూట لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين يا حي يا قيوم برحمتك أستغيث برحمتك يا أرحم الراحمين ఓ అల్లా, నీవే దయామేడివి, కరుణామేడివి. అంతిమ దేవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాస్టర్ పగడాల మృతికి శాంతి ర్యాలీ నిర్వహించిన మారేడుమిల్లి పాస్టర్స్ ఫెలోషిప్. మండపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు, సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలతో ఎమ్మెల్యే వేగుల్లా. శ్రీ సీతారాముల
సప్తాహం సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సామర్లకోట ముస్లిం సోదరుల ప్రార్థనలో పాల్గొన్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.